హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నేను ఈ వీడియోలో ఈ ఫెస్టివ్ మేకప్ లుక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అండ్ హెయిర్ అనేది మేకప్ చేసేటప్పుడు ఫేస్ మీద పడకుండా ఉండడానికి హెడ్ బ్యాండ్ పెడుతున్నాను. సో మనకి ఏ ఇరిటేషన్ ఉండకుండా ఉంటుంది. సో మేకప్ స్టార్ట్ చేసే ముందు మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీ. నేను క్లినిక్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను, జస్ట్ 1 డ్రాప్. ఇది మాయిశ్చరైజర్ ప్లస్ సీరం ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఫేస్ అప్లై చేస్తూ మసాజ్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్ మాయిశ్చరైజర్. నేను బాడీషాప్ లిప్బామ్ యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసిన ఫ్లేవర్ వచ్చేసి షీ బటర్. సో ఫేస్తో పాటు లిప్స్ మాయిశ్చర్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ స్టార్టింగ్ మేకప్. ఇప్పుడు మన స్కిన్ ప్రెప్ అయింది అంటే మేకప్ చేసుకునేకి స్కిన్ అనేది రెడీగా ఉంది. అండ్ ఫస్ట్ స్టెప్ మేకప్లో వచ్చేసి కలర్ బార్ ప్రైమర్ని ఎక్కడైతే మీకు పోర్స్ ఉన్నాయో అండ్ రెడ్నెస్ ఉందో అక్కడంతా అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ మీరు ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అదొక బేస్, నీట్గా బేస్ అనేది ఫౌండేషన్కి ఇస్తుంది అండ్ మీ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఎక్కువసేపు ఉండేలా చూస్తుంది. సో ప్రైమర్ అనేది కంపల్సరీ మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అండ్ మంచి బేస్ రావాలంటే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫౌండేషన్. నేను లారియల్ ఇన్ఫాలిబుల్ 24 hours 106 షేడ్ వాడుతున్నాను. ఈ ఫౌండేషన్ నేను ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ దీన్ని బ్యూటీ బ్లెండర్తో యూజ్ చేస్తూ డాట్స్ పెడుతూ ఫేస్ అంతా బ్లెండ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు డ్యాబ్ చేస్తూ మాత్రమే ఫౌండేషన్ని బ్లెండ్ చేయాలి. మీరు రబ్ చేయడం కానీ లేకపోతే అలా చేయకూడదు. అలా చేస్తే మీకు ఫౌండేషన్ అనేది నీట్గా బేస్ ఉండదు. మీరు ఒకవేళ ఫౌండేషన్ అనేది ఫస్ట్ టైం కొంటున్నారు అంటే ఆన్లైన్లో అస్సలు చూడకండి. మీరు స్టోర్కి వెళ్ళి మీ స్కిన్కి సెట్ అయ్యే షేడ్ చూడండి. కావాలంటే నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం అయితే మాత్రం ఆన్లైన్లో అస్సలు ఆర్డర్ పెట్టద్దండి. ఎందుకంటే మనం స్కిన్ షేడ్కి సెట్ అయ్యే ఫౌండేషన్ తీసుకోవాలి అండ్ నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. సో దెర్ విల్ బి నో డిఫరెన్స్. మీకు ఫేస్కి కానీ నెక్ కానీ డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్సీలర్. నేను ప్రో కన్సీల్ యూజ్ చేస్తున్నాను. కన్సీలర్ ఎందుకంటే మీకు ఏమైనా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నా, ఏమైనా మచ్చలు ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, ఏదైనా రెడ్నెస్ కానీ అక్కడంతా అప్లై చేసి స్కిన్ అనేది ఈవెన్గా కనిపించేలాగా ట్రై చేస్తామన్నమాట. సో నాకు ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో, రెడ్నెస్ ఉందో అండ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి అంతా అప్లై చేసి మళ్ళీ బ్యూటీ బ్లెండర్, నేను ఇక్కడ చిన్న సైజ్ బ్యూటీ బ్లెండర్ తీసుకొని బ్లెండ్ చేస్తాను. కన్సీలర్ని కూడా మీరు ఎలా అయితే ఫౌండేషన్ని డ్యాబ్ చేస్తూ బ్లెండ్ చేశారో సేమ్ అలాగే డ్యాబ్ చేయాలి. మీరు అసలు రబ్ చేయకూడదు. రబ్ చేస్తే అసలు ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ కనిపిస్తాయి. అండ్ నేను ఐ పైన కూడా ప్రైమర్ లాగా కన్సీలర్ని యూజ్ చేస్తున్నాను. సో ఐ షాడో వేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ప్రైమర్ అనేది అవసరం లేదు. కన్సీలర్ ఈజ్ ఎనఫ్. సో నేను డ్యాబ్ చేస్తూ కన్సీలర్ని అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎక్కడైతే నేను ఏ ఏరియాస్లో అయితే రెడ్నెస్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడంతా కన్సీలర్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మన మేకప్కి ఒక బేస్ అనేది వచ్చింది ప్రైమర్, ఫౌండేషన్ అండ్ కన్సీలర్ వల్ల. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు నేను Maybelline ఫిట్ మీ లూజ్ పౌడర్ తీసుకున్నాను. నా షేడ్ వచ్చేసి 15 లైట్ బీచ్. సో దాన్ని బ్యూటీ స్పంజ్తో తీసుకొని ఎక్కడైతే మనం కన్సీలర్ రాసామో అండర్ ఐ కానీ నోస్ మీద అండ్ డార్క్ స్పాట్స్ మీద ఇది అప్లై చేస్తాము. ఇలా ఎక్కువ తీసుకొని అండర్ ఐ కింద పెట్టేదాన్ని బేకింగ్ ప్రాసెస్ అంటాము. ఎక్కువ అవుతుందని అనుకోవద్దండి. తర్వాత నేను దీన్ని మేకప్ బ్రష్తో డస్ట్ అవుట్ చేస్తాను. ఈ ప్రాసెస్ని బేకింగ్ అంటారు. సో మనకు కన్సీలర్ అనేది ఎక్కువసేపు ఉండేకి అండ్ వ్రింకల్స్ కనపడకుండా, ఫైన్ లైన్స్ కనపడకుండా ఉండేకి ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి కాంటోరింగ్. నేను Maybelline కాంటోరింగ్ అండ్ హైలైట్ స్టిక్ తీసుకుంటున్నాను. ఒక సైడ్ మీకు అనేది కాంటోర్ ఉంటుంది. కాంటోర్ వచ్చేసి మీ ఫేస్ని డెఫినేషన్ ఇచ్చేకి, ఇప్పుడు రౌండ్గా ఉన్న వాళ్ళకి ఒక ఫేస్ వి షేప్లో డెఫినేషన్ ఇచ్చేకి ఇది యూస్ చేస్తాము. నేను చేస్తున్నట్టు 3 షేప్లో క్రాస్గా చేయాలి. ఆ 3 షేప్ని బ్లెండ్ చేయాలి మేకప్ బ్రష్తో కానీ బ్యూటీ స్పంజ్తో కానీ. ఫోర్ హెడ్ పై నుంచి మీకు చిన్ వరకు 3 షేప్లో సైడ్ నుంచి తీసుకొచ్చి అలా బ్రష్తో బ్లెండ్ చేయాలి. నేను మేకప్ బ్రషెస్ వచ్చేసి మినీసోవి యూస్ చేస్తున్నాను. మీరు చిన్ అండ్ లిప్స్ని అలా ముందరికి పెట్టి బ్లెండ్ చేయడం వల్ల మీరు ఏ షేప్ డ్రా చేశారు అండ్ ఎగ్జాక్ట్గా లిప్స్ వరకు క్రాస్గా డ్రా చేశారా లేదా అన్నది అర్థమవుతుంది. సో ఫేస్ కాంటోర్ చేసేటప్పుడు లిప్స్ని అలా ముందరికి పెట్టి చేయండి. ఇప్పటి వరకు నా ఫేస్ రౌండ్గా ఉండింది. సో నేను ఎప్పుడైతే కాంటోర్ చేశానో అప్పుడు నా ఫేస్కి అనేది ఒక డెఫినేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ముందరికి ఇప్పటికి డిఫరెన్స్. నెక్స్ట్ నేను ఒక ఫ్లఫీ బ్రష్ తీసుకొని మనం ఎక్కడైతే పౌడర్ అప్లై చేసామో దాన్నంతా డస్ట్ అవుట్ చేస్తున్నాము, అంటే రిమూవ్ చేసేస్తున్నాము. చాలా అప్లై చేసాము కదా ఎక్స్ట్రా, దాన్నంతా రిమూవ్ చేస్తున్నాము. సో ఏదైతే దానికి స్టిక్ అయిందో అది మాత్రమే స్కిన్కి ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ మేకప్. నేను మనీష్ మల్హోత్రా ఐషాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను అండ్ లైట్ బ్రౌన్ కలర్ ఉంది కదా ఆ షేడ్ తీసుకొని ఫ్లఫీ ఐషాడో బ్రష్ తీసుకొని కొంచెం ఐషాడో తీసుకొని దాన్ని డస్ట్ అవుట్ చేస్తున్నాను. సో దానికి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఫేస్ మీద పడకుండా కింద పడుతుంది. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్ మాత్రమే బ్రష్కి ఉంటుంది. అక్కడ క్రీజ్ లైన్ అంటారు నేను చూపించేది, అక్కడ మాత్రమే నేను ఈ షేడ్ని అప్లై చేస్తున్నాను. అక్కడ మనం ఎంత బ్లెండ్ చేస్తే ఐ షాడోకి అంత లుక్ అనేది వస్తుంది. అక్కడ బ్లెండ్ చేస్తూ నేను ఐ మీదకి ఆ కలర్ని తెస్తున్నాను అనమాట. సో మీరు బిగినర్ అయితే ఇదంతా నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. బట్ మీరు మేకప్ లుక్ని నీట్గా చేయాలన్నా లేకపోతే స్పాయిల్ చేయాలన్నా ఐ షాడోనే క్రూషియల్ అనమాట. సో దిస్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఆ షిమరీ షేడ్ గోల్డెన్ షేడ్ని తీసుకుంటున్నాను. ఫెస్టివ్ సీజన్ కాబట్టి షిమరీస్ బాగుంటాయి అనమాట. నేను కొద్దిగా ఫింగర్తో తీసుకొని ఆ మిడిల్లో ఏదైతే పార్ట్ ఉందో క్రీజ్ కాకుండా అక్కడంతా ఈ షిమరీ షేడ్ని అప్లై చేస్తున్నాను. దీన్ని బ్రష్తో అవసరం లేదు, జస్ట్ ఫింగర్తో చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్రీజ్కి ఏదైతే అప్లై చేసామో దాన్ని తీసుకొని రెండింటిని బ్లెండ్ చేస్తాను అనమాట. సో ఏదైనా గ్యాప్స్ ఉన్నా మనము 2 కలర్స్ని మిక్స్ చేసాం అన్నట్లు కనపడడానికి ఆ రెండింటిని బ్లెండ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్లాట్ బ్రష్ ఉంది కదా దాన్ని తీసుకొని సేమ్ బ్రౌన్ కలర్ తీసుకొని మనము కింద అప్లై చేస్తాము. సో వాటర్ లైన్ ఉంటుంది కదా దాని కింద, లోవర్ వాటర్ లైన్ కింద. సో మనం ఐ షాడోస్ పైన అప్లై చేసిన దానికి కంటిన్యూగా కింద ఉంటుంది. సో ఐ షాడో అన్నది సో మన ఐ బేస్ మేకప్ లుక్ అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోలేదు, ఇంకా 2-3 స్టెప్స్ అనేది పెండింగ్ ఉంది. నేను నెక్స్ట్ నైకా వింగ్డ్ ఐలైనర్ తీసుకుంటున్నాను. దీని బ్రష్ అనేది చాలా షార్ప్ అండ్ థిన్గా ఉంటుంది. సో ఐలైనర్ అనేది మీకు డిఫైన్గా ఉంటుంది. ఐలైనర్ ఇప్పుడు మీరు బిగినర్ అయితే కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే మిడిల్ నుంచి చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తూ బయటికి తీసుకురండి. మిడిల్లో ఒక లైన్ అనేది ఫామ్ చేశాక లోపల నుంచి ఇంకొక లైన్ని తీసుకురండి. ఆ రెండింటిని మిక్స్ చేయాలి. లోపల నుంచి వచ్చేటప్పుడు థిన్గా ఉండాలి అండ్ ఎడ్జ్కి వచ్చేసరికి మీకు సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. నేను ఈ లుక్కి వింగ్డ్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను, అంటే ఐ తర్వాత బయటకి వచ్చేలాగా. దానికి ఒక ట్రిక్ చూపిస్తాను, అది ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నార్మల్ ఐలైనర్ ఎలానో చూసాము. వింగ్డ్ ఐలైనర్ అంటే ఐ క్లోజ్ చేసి ఐ ఎండింగ్ నుంచి కొంచెం పైకి లైన్ వేయండి. ఆ లైన్ వేశాక ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయండి. ఆ ట్రయాంగిల్ అనేది ఫిల్ చేయండి. దట్స్ ఇట్. మీకు ట్రయాంగిల్ పెద్దగా, మీకు వింగ్డ్ ఐలైనర్ బాగా పెద్దగా ఉండాలి అనుకుంటే మీరు పెద్ద ట్రయాంగిల్ వేయచ్చు. బట్ నేను చిన్న ట్రయాంగిల్ వేస్తున్నాను, ఎందుకంటే నా డ్రెస్కి నా హెయిర్ స్టైల్కి సెట్ అయ్యేలాగానే నేను ఐలైనర్ ఉండేలాగా చూసుకుంటాను.
నెక్స్ట్ నేను లాక్మీ కాజల్ తీసుకున్నాను. ఇది అందరి దగ్గర ఉన్న బేసిక్ మేకప్ అనమాట. సో ఆ కాజల్ని లోవర్ వాటర్ లైన్ మీద అప్లై చేస్తున్నాను. నార్మల్గా నేను కాజల్ ఎక్కువ యూజ్ చేయను, బట్ ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఐక్ అన్నది ఒక డిఫైన్ లుక్ వస్తుంది. సో నేను కాజల్ కూడా యూజ్ చేస్తున్నాను. సో నేను 1 ఐకి మేకప్ ఫినిష్ చేశాను. ఓన్లీ మస్కారా పెండింగ్ ఉంది. ఇంకొక ఐకి కూడా మేకప్ ఫినిష్ చేశాక రెండింటికి కలిపి మస్కారా వేద్దాం. సేమ్ స్టెప్స్ ఫాలో అవుతూ ఇంకొక ఐకి కూడా ఫినిష్ చేసేసాను మేకప్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐబ్రోస్కి నేను నైకా ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. దీనికి ఒక సైడ్ ఇలా బ్రష్ ఉంటుంది. బ్రష్ని ఫస్ట్ బ్రష్ అవుట్ చేస్తూ ఐబ్రోస్ అన్నిటికీ, తర్వాత నేను ఇంకొక సైడ్ ఉన్న పెన్సిల్తో నేను దాన్ని ఫిల్ చేస్తాను. నేను బ్రౌన్ షేడ్ తీసుకున్నాను ఎందుకంటే నా ఐబ్రోస్ ఆల్రెడీ బ్లాక్ ఉన్నాయి. సో నేను మళ్ళీ బ్లాక్ కలర్ అప్లై చేస్తే అది ఒక ఫేక్ ఐబ్రోస్ లాగా అనిపిస్తుంది. బ్రౌన్ తీసుకున్నారనుకోండి ఒక న్యాచురల్ లుక్ ఇస్తుంది. సో మీకు బ్లాక్ థిక్గా ఉన్నాయి ఐబ్రోస్ అనుకుంటే బ్రౌన్ షేడ్ యూజ్ చేయండి. నెక్స్ట్ నేను ఐలాష్ కలర్ తీసుకుంటున్నాను. మనం దీన్ని యూజ్ చేసి మస్కారా 2 కోట్స్ అప్లై చేస్తే మనకు ఫేక్ ల్యాషెస్ అవసరం లేదు. మన ల్యాషెసే బాగా కర్ల్ చేసి, ఒకవేళ మీకు ల్యాషెస్ పెద్దగా ఉంటే ఈ స్టెప్ బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ల్యాషెస్ చిన్నగా ఉన్నాయనిపిస్తే ఫేక్ ల్యాషెస్ ఆర్ బెటర్. నా ల్యాషెస్ వచ్చేసి పర్లేదు, బాగానే పెద్దగా ఉన్నాయి. సో ఐఎమ్ కర్లింగ్ దెమ్ అండ్ నేను మస్కారా అప్లై చేస్తాను. మస్కారా వచ్చేసి Maybelline యూజ్ చేస్తున్నాను అండ్ దీన్ని 2 కోట్స్ అప్లై చేస్తున్నాను. నేను పైన మాత్రమే కాదు కింద ల్యాషెస్కి కూడా మస్కారా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ నేను ప్రోఫేస్ ప్యాలెట్ తీసుకుంటున్నాను అండ్ ఆ కలర్ లైట్ పింకిష్ కలర్ బ్లష్ని తీసుకుంటున్నాను. అందులోనే 2 బ్రషెస్ వస్తాయి మనకి. ఆ బ్రష్ యూస్ చేసి చీక్స్ మీరు స్మైల్ చేస్తూ రౌండ్ అండ్ అప్వర్డ్స్, రౌండ్ అండ్ అప్వర్డ్స్, అలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్రష్ తీసుకొని మీరు అలా అప్లై చేయాలి. మీ దగ్గర ఒకవేళ బ్లష్ లేకపోతే మీ ఫేవరెట్ లైట్ కలర్ లిప్స్టిక్ని ఆర్ లైట్ పింకిష్ కలర్ లిప్స్టిక్ని తీసుకొని మీరు బ్లష్ అప్లై చేసుకోవచ్చు. అండ్ సేమ్ ప్యాలెట్లో నాకు హైలైటర్ ఉంది. హైలైటర్ తీసుకొని హైలైట్ చేస్తున్నాను అనమాట చీక్ బోన్స్ని. అండ్ ఎక్కడైతే స్మైల్ చేసినప్పుడు మనకు లైటింగ్ వస్తుందో, అక్కడ లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ నేను హైలైటర్ అప్లై చేస్తున్నాను. నోస్ టిప్స్ కానీ అండ్ చిన్ పైన అండ్ లిప్స్ మిడిల్లో అండ్ ఐ షాడో రాసాం కదా, దాని క్రీజ్కి ఐబ్రోకి మధ్య ఉన్న స్పేస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక టిప్ అనమాట. చాలామంది చేయడం మర్చిపోతారు, కానీ ఇక్కడ హైలైట్ చేస్తే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది ఐ మేకప్ అన్నది. నెక్స్ట్ నేను కాంపాక్ట్ పౌడర్, లారియల్ ఇన్ఫాలిబుల్ కాంపాక్ట్ పౌడర్ తీసుకొని ఫ్లఫీ బ్లష్ తీసుకొని దాన్ని ఫేస్ అంతా అప్లై చేస్తున్నా. మనం కాంటోర్ రాసాం కదా, అక్కడ మార్క్స్ అన్నది షార్ప్గా కనపడకుండా అక్కడ బాగా పౌడర్ రాయాలి. అండ్ ఫేస్ అంతా డస్ట్ చేస్తున్నాను. పౌడర్ని లైట్గా, చాలా లైట్గా యూస్ చేస్తున్నాను నేను. సో మన ఫేస్ మేకప్ అయితే ఇప్పటి వరకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్, నేను నైకా లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. షేడ్ వచ్చేసి 106 ఐ గెస్. లిప్స్టిక్ని, ఇది లిక్విడ్ లిప్స్టిక్ అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ షేడ్. మరి బ్రైట్గా లేకుండా అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఉంటుంది. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మేకప్ ఫిక్సర్. నేను స్విస్ బ్యూటీ మేకప్ ఫిక్సర్ యూస్ చేస్తున్నాను. దాన్ని అలా ఫేస్ అంతా స్ప్రే చేయాలి. మనం మేకప్ వేసుకున్నాక 1 అవర్కి 2 అవర్కి అది పోతే వేసుకొని కూడా యూజ్ ఉండదు. సో మేకప్ ఫిక్సర్ యూజ్ చేస్తే అట్లీస్ట్ 6 to 7 అవర్స్ ఉంటుంది. సో నేను ఈ మేకప్ని మీకు డిఫరెంట్ లుక్స్లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను స్టిక్కర్ పెట్టుకున్నాను అండ్ హెయిర్ అంతా లీవ్ చేశాను. సో ఒక ట్రెండీ లుక్ అనేది ఉంటుంది. మీరు దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ట్రెడిషనల్ లుక్. నేను మన వావ్ హౌస్ జ్యువెలరీ యూజ్ చేశాను. నేను అన్ని ప్రొడక్ట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి బన్ చేసి పఫ్ పెట్టి అండ్ పూల్ పెట్టాను. ఇది పక్కా ట్రెడిషనల్ లుక్. మీరు కనుక
ఈ లుక్ నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఏమైనా మేకప్ ట్యూటోరియల్స్ కావాలన్నా, లేదంటే సింపుల్గా ఇంత స్టెప్స్ లేకుండా సింపుల్గా జస్ట్ 2-3 స్టెప్స్లో అయిపోయే మేకప్ ట్యూటోరియల్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా మీకోసం ట్రై చేస్తాను. అండ్ మీకు ఒకవేళ బడ్జెటెడ్ మేకప్ అంటే వితిన్ 2000, వితిన్ 3000 ఒక బడ్జెట్లో మేకప్ అంతా కొనేలాగా ఒక వీడియో చేయండి, దాని నుంచి లుక్ ఎలా వస్తుందో చూపించండి అంటే దాని నుంచి కూడా ఒక వీడియో చేస్తాను. దిస్ ఈజ్ ఎ ఫెస్టివ్ మేకప్ స్టైల్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బై బై.